బిడ్డలారా, ఈ దినము జకర్యా 3:4 ధ్యానిద్దాం. దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నిజముగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు గొప్ప ప్రత్యక్షతను తెలియజేస్తూ ఉన్నాడు. యెహోషువ గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. యాజకుడైన యెహోషువ యొక్క బట్టలు మైలుగా ఉండినందున యాజకత్వము నిమిత్తమై దేవుడు ఆయనను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడై దూత సముఖంలో నిలిచి ఉండగా, దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, కాబట్టి మలిన వస్త్రము పాపమునకు గుర్తు, పాప జీవితమునకు గుర్తు. ఈ పాప జీవితమును పరిశుద్ధపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేయడానికి కానీ, దేవుని కొరకు జీవించడానికి కానీ, పరలోక రాజ్యము వెళ్ళడానికి కానీ క్రైస్తవులమైన మన జీవితంలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా మైలబట్టలు అంటే పాపముతో మనం జీవించినట్లయితే మనం చేయునది ఏది కూడా దేవుని సన్నిధి చేరదు అని మనము గుర్తించుకోవాలి. కాబట్టి క్రీస్తు రక్తము చేత మనము కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారై దేవుని పరిచర్య చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని కొరకు దేవుని బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే దూత అక్కడ ఏమంటుందంటే, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన దోషములను పరిహరించి కడిగివేసి తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధత కలిగి జీవించాలని, పరిశుద్ధతను వస్త్రముగా ధరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన పాపమును క్షమించిన తర్వాత తిరిగి మనము లోకంలో మాలిన్యము ఒకవేళ అంటుకొని ఉంటే, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, ఆ మలినమైన వస్త్రములను, పాప జీవితమును తొలగించి ఇదిగో ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుచున్నాను అని అంటూ ఉన్నాడు. పరిశుద్ధమైన వస్త్రములతో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మన పాపములు, మనందరి పాపములు దేవుడు పరిహరించి పరిశుద్ధ వస్త్రములతో అలంకరించి తన కొరకు సాక్షి బిడ్డలుగా దేవునికి మహిమకరముగా, తనకు మహిమకరంగా దేవుడు వాడుకునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.